నా పేరు ద్వారంపూడి నాగమల్లేశ్వరరావు. నేను ఎక్స్ సర్పంచ్ని. నేను 81 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. రామ్మోహన్ రావుతో పనిచేసాం. మాకు బెమ్మరాజు గారు, మా వర్గం అంతా మూలాసాంగ్ గారు, మండారి పేర్రాజు, ఈ బాబ్జీ గారు, విష్ణు గారు, వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి కట్టుకుండే వాళ్ళు. మాకు 10 ఊళ్ళు ఎన్నిసార్లు చెప్పేవారు. మేము ఏ పని చెప్పినా కూడా చేసి ఇలా చేసేవాళ్ళని అన్నయ్య గారు అంటే బాగా మెచ్చుకుని, మీరు ఉండవలసిన బాబు దేనికైనా కానీ ఎలక్షన్ చేయాలని మీరు చేయాలని ఎంతో తృప్తిగా మాట్లాడేవారు. అలాట ఉండేవాళ్ళు మమ్మల్ని పక్కనెట్టి ఏరియా గ్రూపులు తయారు చేసి ప్రతి ఊళ్ళో కూడా మమ్మల్ని ఫోన్ చెప్తే పరకపోతాం, మేము చెప్పిన మాట వినకపోతాం, అలాగ అయ్యింది. దానివల్ల ఇది ఇలాగైతే మాకు బాగోలేదు, మాకుంటే పెద్దరకం కూడా అవమానం పాలవుతుందని చెప్పి మేము బయటకు వచ్చేసి ఈ బలరామకృష్ణ గారు అయితే తను బాగా స్వచ్ఛందంగా ఒక గుళ్ళు కట్టాడు, మంచి వరకు మంచి బాగా పనులు చేస్తారని చెప్పి తెలిసి మాకు మేమే వచ్చి అసమ్మతి వర్గం అంతా కూడా ఈయన దగ్గర జాయిన్ అవడం జరిగింది. ఈయన మంచి డెవలప్ చేస్తారని చెప్పి మేము నమ్మి వచ్చాం. ఇతని ద్వారా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి వచ్చాం. జనసేన తెలుగుదేశం ఐక్యత, జనసేన తెలుగుదేశం ఐక్యత, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై భక్తుల. రాజానగరం మండలం అసెంబ్లీ నాయకులందరూ కూడా జనసేన టీడీపీ కలయికతో మేము ఈ రోజున బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో మేమే స్వయం వచ్చి జాయిన్ అవ్వడం వచ్చింది. ఎందుకంటే కారణం గత 40 సంవత్సరాల బట్టి కూడా రాజకీయాలు ఉన్నాం. చిన్న వయసు నుంచి కూడా రాజకీయాలు ఉన్నాను నేను. అలాంటిది ఇప్పుడు చూసే జక్కంపూడి రాజా గారు చేసే అక్రమాలన్నీ కూడా భరించలేక మమ్మల్ని కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా, సీనియర్లను చూడకుండా, మేము ఏదైనా సమాధానం చెప్తుంటే దానికి దాటేసి మమ్మల్ని పోల్ని కానీ మాకు కనీసం రెస్పెక్ట్ లేకుండా చేయడంలో మేము అలకి చెంది బాధతో సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి 3 సంవత్సరాలు బట్టి కూడా అలా ఉంటూ మరి ఈ రోజున అసమ్మతి వర్గం కింద మేమందరూ కూడా మండల నాయకులందరూ కూడా ఒక 30 మంది దాకా వచ్చి బయటకు వచ్చి అలాగే 6 నెలలు బట్టి కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇతను వ్యవసాయాన్ని మార్చుకుంటాడేమో, అదే పద్ధతి అదే ట్రాక్, కానీ ఎప్పుడూ మార్పులేదు మన దగ్గర. కానీ ఏంటంటే నేను 30 సంవత్సరాలు మా గ్రామంలో పనిచేస్తున్నాను. నేను 95లో సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను, 2012లో ప్రెసిడెంట్ అయ్యాను, 2012 అలాంటిది 2 సార్లు సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను. 18 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పరిపాలించిన 10 గ్రామాలు. అలాంటిది నన్నే బయట ఉన్నా లోపలున్నా కనీసం చక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు బయటకి తెలియదు. అలాంటిది మమ్మల్ని కింద పరిచి కనీసం ఎవరెవరో కొత్త కుర్రోళ్ళు వేసుకుంది గ్రామంలో 30 సంవత్సరాలు పనిచేసేవాడిని. ₹1 కూడా ఎవరు ఖర్చు పెట్టకుండా మా గ్రామంలో ఖర్చు పెట్టి వెళ్తున్నాను. అలాంటిది మమ్మల్ని పక్కనెట్టి అనేక రకాలుగా 3-4 గ్రూపులు చేసి రాజకీయంగా అతను చేసే విధానం నచ్చగా మేము బయటకు రావడం జరిగింది. అలాంటిది ఇవాళ జనసేనలో జాయిన్ అవుతుందంటే జనసేనలో బత్తుల బలరామకృష్ణ గారు మమ్మల్ని పిల్లలేదు, మేమే స్వయం వచ్చి కసి మీద రాజానగరం నియోజకవర్గం నెగ్గించాలి, బత్తుల బలరామకృష్ణ నెగ్గించాలి, స్థానికుడు. మనం ఇప్పుడైనా కొంచెం మార్పు తీసుకొద్దాం, మన వంతు మనకు కృషి చేద్దాం అంటే మాకు ఇంచుమించు 60 సంవత్సరాలు వచ్చేది వయసులు కూడా. ఇలాంటిది కూడా ఆయన నాయకత్వం, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు గుర్తించి ఈ టైంలోనే మనం కృషి చేద్దాం, బలరామకృష్ణ గారు సీఎస్ కలిపి అలాంటి ఉద్దేశంతో మేము ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది.